హలో హాయ్, దిస్ ఇస్ ఆరుస్ కిచెన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండేటువంటి మసాలా వంకాయ కర్రీని అయితే మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం. రెగ్యులర్గా మీరు చేసుకునే దానికంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కాబట్టి ఇక దీనికోసమైతే నేను హాఫ్ కేజీ వరకు అయితే వంకాయలను అయితే తీసుకున్నాను. మీరు వంకాయలను చాలా శుభ్రంగా నీట్‌గా కడిగి వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మీరు ఎంత లేత వంకాయలనైతే తీసుకుంటారో కర్రీ అనేది అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఇలా మీరైతే తీసుకొని చక్కగా ఇలా 4 ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. మీరు తీసుకున్నటువంటి వంకాయలన్నింటినీ కూడా పూర్తిగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత వీటిని ఇలా 4 పీసెస్‌గా అయితే కట్ చేసుకోవాలి. చూసారుగా చాలా అంటే చాలా లేతగా ఉన్నాయి. మీకు మార్కెట్‌లో గనక అందుబాటులో లేకుంటే మీ పెరట్లో గనక 1 కానీ, 2 కానీ చెట్లనైతే ఒక 2 విత్తనాలను వేసుకున్నా పర్లేదు. మనకు 2 ఇయర్స్ పాటైతే మనకు ఈ చెట్టయితే మనకు వంకాయలనైతే ఇస్తుంది. చాలా చాలా తొందరగానే మనకు చెట్టనేది పెరుగుతుంది. మీరు ఇంట్లో కూడా ఈజీగా ఈ వంకాయ చెట్టునైతే పెంచుకోవచ్చు. లేదు మాకు ప్లేస్ సరిగ్గా లేదు అని అనుకుంటే మనకు చిన్న చిన్న కుండీలలో కూడా చాలా ఈజీగా అయితే దీనిని పెంచుకోవచ్చు. ఎందుకంటే మనకు ఈజీగా చాలా తొందరగా మనకు వంకాయలనేది చక్కగా కాస్తాయి కాబట్టి నేను ఈ మొక్కనైతే ప్రిఫర్ చేస్తున్నాను. మీకు కుదిరితే కనుక చక్కగా మీ పెరట్లో అయితే 2, 3 మొక్కలనైతే నాటుకోండి. మీరైతే ఇలా వంకాయలనైతే తీసుకొని పూర్తిగా అన్నిటికైతే ఇలా చక్కగా 4 ఘాట్లయితే పెట్టుకోవాలి. ఇలా మీరు పూర్తిగా కట్ చేసుకొని వీటినైతే పక్కన పెట్టేసుకోండి. కానీ ఈ ప్రాసెస్ అయితే చాలా చాలా తొందరగా చేసుకోండి. ఎందుకంటే మనకు వంకాయలనేది బ్లాక్ అవుతాయి బయట ఉంటే. ఇలా మనం చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా మొత్తం అయితే ఇందులో పూర్తిగా ఫిల్ చేయాలి. ఈ మసాలా ప్రిపరేషన్ మాత్రం నేను మళ్ళీ చెప్తాను. చూసారుగా ఇలా కంప్లీట్‌గా మనకు వంకాయలో పూర్తిగా మిక్స్ అయ్యేలాగా ఇలా పెట్టుకోవాలి. ఇలాగే మనం తీసుకున్నటువంటి ప్రతి వంకాయకైతే ఈ మసాలా అనేది ఫిల్ చేయాలి. మనకు ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా కంప్లీట్‌గా ఫిల్ చేస్తే గనక ఈ మసాలా ఫ్లేవర్ అనేది వంకాయలకైతే చాలా చక్కగా పట్టి టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. మనం వంకాయ ఉడికిన తర్వాత తిన్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు కూడా ఈ కర్రీనైతే ప్రిపేర్ చేయండి. ఇలా ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. చూసారుగా నేను తీసుకున్నటువంటి వంకాయలన్నింటికి కూడా ఇలా నేనైతే పూర్తిగా ఈ మసాలానైతే పెట్టేస్తున్నాను. మీరు కూడా చక్కగా ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇక మనం ఈ కర్రీ కోసమైతే ఒక మీడియం సైజ్‌లో ఉన్నటువంటి ఉల్లిపాయనైతే చక్కగా పొట్టు తీసేసుకొని చక్కగా కట్ చేసుకోండి. ఇలా వీలైనంత చిన్న చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసుకోండి. మనకు ఆల్రెడీ మసాలా పేస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఆనియన్స్ అనేటివి ఎక్కువగా వేయనవసరం లేదు. ఇలా ఒక చిన్న మీడియం సైజులో ఉన్నటువంటి ఉల్లిపాయను వేసుకుంటే సరిపోతుంది. ఇలా మీరు కూడా తీసుకొని ఒకటైతే చక్కగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇక మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసమైతే చూసారుగా నేను ఈ గిన్నె కొలతతో తీసుకుంటున్నాను. ఇలా నేనైతే 3 కప్పుల కొలతతో నేను నువ్వులనైతే తీసుకుంటున్నాను. ఇలా 3 కప్పుల వరకైతే నేను నువ్వులను తీసుకొని చక్కగా మనం వేయించుకోవాలి. మనకు ఈ నువ్వులు వేయించుకునేటప్పుడు ఇలా చిటపటలాడేటప్పుడు మాత్రమే మనము తీసేసుకోవాలి. లేదంటే మనకు నువ్వులనేటివి సరిగ్గా ఫ్రై అవ్వవు.
ఇలా మనం చాలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. లేదంటే మనకు ఈ నువ్వులనేటివి పచ్చి వాసన పోకుండా అలాగే వేస్తే గనక టేస్ట్ అనేది సరిగ్గా రాకుండా ఉంటుంది. చూసారుగా? ఇలా మనకు నువ్వులనేటివి చిటపటలాడుతూ ఉండాలి. ఇలా మీకు ఎగురుతూ ఉన్నట్లయితే ఒక మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లో ఉంచితే గనక అలా మనకు ఒక హాఫ్ మినిట్ పాటు ఉంచి తీసేస్తే సరిపోతుంది. చక్కగా మనకు నువ్వులనేటివి ఫ్రై అవుతాయి. ఇక వాటిని పక్కన పెట్టేసుకొని మనం ఒక 2 కప్పుల వరకైతే శనగపప్పును తీసుకున్నాను. వాటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. అందులోనే ఒక 3, 4 వరకైతే లవంగాలనైతే వేసుకోండి. మీరు స్పైసీ అనేది ఎక్కువగా తినాలనుకుంటే మరి కాస్త ఎక్కువగా వేసుకోండి. మనకు 6 ఆర్ 7 వరకైతే సరిపోతుంది. హాఫ్ కేజీకి 6 ఆర్ 7. ఇలా వేసుకున్న తర్వాత మనం వాటిని కూడా పక్కన పెట్టేసుకొని చల్లబరుచుకోవాలి. ఆ తర్వాత మనం వేరొక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజులో చింతపండును తీసుకొని ఈనెలు లేకుండా చక్కగా వాష్ చేసుకొని ఇలా నేను ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ని అయితే వాడట్లేదు. పూర్తిగా ఈ ఎండుమిర్చిని తీసుకుంటున్నాను. ఎందుకంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మీరు కూడా ఎండుమిర్చిని చింతపండుని నానబెట్టుకోండి. మనకు అవి నానేలోపు చక్కగా వీటినైతే మనం మిక్సీలో వేయించుకుంటే సరిపోతుంది. చూసారుగా మనకు శనగపప్పు కూడా చాలా చక్కగా ఫ్రై అయిపోయింది. మనకు పచ్చివాసన లేకుండా చాలా సాఫ్ట్‌గా వస్తుంది. ఆ తర్వాత ఇదే పేస్టులో కాస్త సాల్ట్ అనేది వేసుకోండి. కొద్దిగా పసుపుని కూడా వేసుకోండి. ఇలా మీరు వీటన్నింటిని వేసుకొని ఒకదాని తర్వాత ఒకటిగా వేసుకోండి. అన్నీ కలిపి వేసుకుంటే గనక మనకు శనగపప్పు అనేది సరిగ్గా స్మాష్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి ముందుగా శనగపప్పుని మిక్సీలో వేసుకోండి. ఆ తర్వాత నువ్వులను వేసుకోండి. ఇవి 2 వేసుకున్న తర్వాత పేస్ట్‌లా చేసుకున్న తర్వాత ఈ మిర్చిని అయితే వేసుకోండి. మిర్చిని చింతపండుని వేసుకొని చక్కగా మనం పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇక ఈ కర్రీకి స్పెషల్ ఏంటంటే ఇలా మీరు ఒక కొత్తిమీర కట్టనైతే తీసుకోండి. ఎందుకంటే ఈ కొత్తిమీర టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుంది. ఈ కర్రీలో మనం ఇలా అయితే మీరు వేసుకోండి. ఇలా గనక ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలాగే ఈ ప్రాసెస్‌లోనే మీరు కర్రీనైతే ప్రిపేర్ చేసుకుంటారు. ఎందుకంటే చాలా చాలా బావుంటుంది కాబట్టి. ఇలా మనకు ఈ కొత్తిమీర కట్టలో గడ్డి అనేది ఏదీ లేకుండా చక్కగా అన్నీ చూసుకొని చివర్లో మనం కట్ చేసుకొని ఇలా చూసారుగా ఇలా కాడలుగా ఉన్న వాటన్నింటినీ కూడా మనం కట్ చేసుకోవాలి. ఇలా ఈ కాడలన్నింటినీ కూడా సపరేట్‌గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని మాత్రం వాటిని కాస్త సపరేట్‌గా పెట్టుకోండి. ఆ తర్వాత చివర్లో ఉన్నటువంటి కొత్తిమీర ఆకుని మాత్రం చాలా చిన్న సైజులో చక్కగా కట్ చేసుకోండి. ఇలా మీరు ఒక కట్ట వరకైతే తీసుకోవచ్చు. కట్ట వరకు అంటే మినిమమ్ మనకైతే 100 గ్రామ్స్ వరకైతే ఉంటుంది. ఇలా మీరు 100 గ్రామ్స్ వరకైతే కొత్తిమీర కట్టని తీసుకొని చక్కగా ముందుగా కట్ చేసుకున్నటువంటి కాడలైతే ఉన్నాయిగా వాటన్నింటిని కూడా వేరొక బౌల్ తీసుకొని అందులో వాటర్‌ని యాడ్ చేసి చక్కగా వాష్ చేసుకోండి. ఎందుకంటే మనకు కాడల్లో ఎక్కువగా మట్టి అనేది ఉంటుంది కాబట్టి చక్కగా వాష్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్నటువంటి దాంట్లో ఈ కొత్తిమీర కాడలన్నింటినీ పూర్తిగా మనం వేసుకోవాలి. ఈ పేస్ట్‌కి చాలా చాలా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బావుంటుంది. మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఇలా మీరు కొత్తిమీర కాడలన్నింటినీ ఇందులో అయితే వేసుకోండి. ఇలా వేసుకొని పేస్ట్‌లా అయితే చేసుకోండి. మరీ లూజ్‌గా చేసుకుంటే మనకు వంకాయలో మసాలా పెట్టేటప్పుడు మాత్రం సరిగ్గా ఉండకుండా జారిపోతుంది. ఇలా ఉంటే సరిపోతుంది.
ఆ తర్వాత మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టేసుకొని మీరు ఎంతవరకు ఆయిల్ని వాడతారో అంతవరకైతే ఆయిల్ని వేసుకోండి. మరి ఈ గుత్తి వంకాయ ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం మనకు ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది. ఇలా మనం చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది వేసుకొని అందులో కాస్త ఆవాలు జీలకర్రని యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలన్నింటినీ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. మనకు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత ఒక 2 సార్లు అలా ఇలా కలుపుతూ ఉన్న తర్వాత పసుపుని కూడా యాడ్ చేసి మనము హాఫ్ మినిట్ పాటు అయితే అలా వదిలేయాలి. ఆ తర్వాత మనం మసాలా పెట్టుకున్నటువంటి వంకాయలు అయితే ఉన్నాయి కదండి, వాటన్నింటినీ ఇందులో వేసేయండి. ఎలా పడితే అలా మాత్రం వేయొద్దు. ఎందుకంటే ఈ మసాలా అనేది మనకు వంకాయకు అనేది పట్టకుండా టేస్ట్ అనేది సరిగ్గా రాకుండా ఉంటుంది కాబట్టి ఇలా అయితే మీరు నిదానంగా మీరు కట్ చేసుకున్నటువంటి వంకాయలన్నింటినీ కూడా ఇందులో వేసుకోండి. ఇలా అయితే మీరు వంకాయలని పూర్తిగా ఇందులో వేసేసుకోవాలి. మనం ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు అంటే మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసుకునేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. ఎందుకంటే మనకు వంకాయ పేస్ట్ కాబట్టి ఇలా ఈ పేస్ట్ అనేది తొందరగా అడగంటిపోతుంది. ఇలా మనం మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా వంకాయలన్నీ ఇలా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ పాటు మూత పెట్టేసి అలా వదిలేయాలి. అలా వదిలేస్తే కనుక మనకు చక్కగా ఆవిరి పట్టేసి ఇందులో వాటర్ ఏమీ వేయలేము కాబట్టి అలా మసాలా ఉంది కాబట్టి ఈ ఫ్లేవర్ అనేది మసాలా ఫ్లేవర్ అనేది వంకాయకైతే పూర్తిగా పట్టి చాలా చాలా అంటే చాలా చక్కటి టేస్ట్ అనేది వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఈ కర్రీని ప్రిపేర్ చేసుకున్నప్పుడు గరిటె లాంటిది అయితే అస్సలు వాడకండి. ఎందుకంటే వంకాయలో ఉన్న పేస్ట్ అనేది పూర్తిగా పక్కకు వెళ్ళిపోతుంది. ఇలా మనం ప్లెయిన్గా ఉండే స్పూన్ అయితే తీసుకోండి. ఎలాంటిది తీసుకున్నా పర్వాలేదు కానీ ప్లెయిన్గా ఉండాలి. ఇలా మనం ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసి ఇలా మనం కలుపుకున్నాం కదండి, అప్పుడు మనకు మసాలా ఫ్లేవర్ చక్కగా పోతుంది. ఆ తర్వాత మనము వంకాయని చక్కగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడానికి మనము వంకాయలు అనేటివి పూర్తిగా పైనకి తేలేంత వరకు వాటర్ అనేది యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోండి. ఎందుకంటే మనం ముందుగా వేసుకున్నప్పుడు పేస్ట్లోనికి మాత్రమే మనం సాల్ట్ని చూసుకున్నాం. ఇప్పుడు మనం వాటర్ని కూడా యాడ్ చేసాం కాబట్టి కాస్త వాటర్కి తగ్గట్టుగా కూడా సాల్ట్ అనేది వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోకండి. ఎందుకంటే వాటర్ అనేది ఇంకిపోయి మనకు కర్రీ అనేది తక్కువగానే అవుతుంది. చూసారుగా చాలా చక్కగా ఆయిల్ అనేది మనకి పైనకి తేలుతూ ఉంటుంది. ఇలా మనమైతే చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనం వంకాయని పర్ఫెక్ట్గా ఉడికించుకోవాలి అంటే మాత్రం కాస్త వాటర్ని అయితే ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. ఇలా మనం సాల్ట్ని వేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసి వదిలేస్తే కనుక మనకు చాలా చక్కగా ఆవిరికి వంకాయ అయితే ఉడికిపోతుంది. చాలా పర్ఫెక్ట్‌గా అయితే చాలా టేస్టీగా ఉంది. చాలా కరెక్ట్‌గా కూడా మనకు వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇక మనం చివర్లో మనం ఇలా ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరనైతే వేసుకోండి. మనం లాస్ట్‌లో వేసుకుంటే గనక ఈ కొత్తిమీర కూడా పచ్చి పచ్చిగానే ఉంటుంది కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు కంటే ఒక 5 మినిట్స్ ముందు అయితే మనం ఈ కొత్తిమీర ఆకునైతే వేసుకోవాలి.
ఇలా కొత్తిమీర ఆకును కూడా వేసుకొని ఒకసారి చక్కగా పూర్తిగా కలిసేంత వరకైతే కలుపుకొని మూత పెట్టి వదిలేయాలి. చూసారుగా మనం లో ఫ్లేమ్‌లో ఉంచి ఇలా చక్కగా ఉడికించుకుంటే గనక మనకు ఇలా ఆయిల్ అనేది పైనకి తేలుతూ ఉంటుంది. ఇలా మనకు వచ్చింది అంటే పర్ఫెక్ట్‌గా మనకు కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా బావుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటాను. మీరు కూడా ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. మా వీడియోనైతే పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. అలాగే మా ఛానల్‌ని అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కూడా మీకు నోటిఫికేషన్‌గా రావాలంటే ఇప్పుడే వెంటనే పక్కనే ఉన్న గంట సింబల్‌ని యాక్టివేట్ చేసుకొని మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారుగా నోరూరిచ్చేటువంటి మసాలా గుత్తి వంకాయ అయితే ప్రిపేర్ అయిపోయింది. మా వీడియోని పూర్తిగా చూసినందుకైతే ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.